అయితే మీకు సీనియర్ రాజకీయ నాయకులు గోనె ప్రకాష్ గారు తెలుసండి? పరిచయం లేదు. తెలంగాణ అంటే ఆయన గోని ప్రకాష్ గారు 83 ఎమ్మెల్యేని తెలుసు. అది కూడా సంజయ్ వికాస్ మంచి ఎమ్మెల్యే, మేనకా గాంధీ ఎమ్మెల్యే, టీడీపీ పొత్తులు గెలిచి. మీరు గూగుల్ కంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు డేటాతో. అయితే గోనె ప్రకాష్ గారు ఒకనొక సందర్భంలో ఆయన మీడియాతో అన్నది ఏంటి అంటే 90 నుంచి 100 కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్న యార్లగడ్డ వెంకట్రావు గారిని ఈ విధంగా ఆయన అంత సేవ చేస్తే పార్టీకి ఇంత అన్యాయం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు జగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఆయన అన్నారు. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? థ్యాంక్స్ టు గోని ప్రకాష్ గారు. మీకు పరిచయం లేకపోయినా మీతో నాకు ఇప్పటివరకు కనీసం ఫోన్ సంభాషణ కూడా ఎప్పుడు జరపలా. ఆయన అన్నందుకు ఆయన రాజకీయ విశ్లేషకుడుగా, మాజీ శాసనసభ సభ్యుడిగా ఆయనకున్న విఘ్నత వీళ్ళకు ఉండాలి, వాడుకున్న వాళ్ళకి ఉండాలి, వాడుకుని వదిలేసిన వాళ్ళకి ఉండాలి. అది వాస్తవమేనంటారు. అయితే అట్లా డౌట్ ఏముంది? గన్నవరంలో ఏ గడపడినో చెప్తారు. గన్నవరం ప్రజల్లో వైసీపీ శ్రేణులు నాతో ఉన్నారు. దాదాపు 40 గ్రామాల్లో వైసీపీ నేను ఖాళీ చేశా. 40 గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ కన్వీనర్లు, నేనేమన్నా సర్పంచులు, నేనేమన్నా ఎంపీటీసీలు, నేను ఏ రకమైన సహాయ సహకారాలు చేయనాళ్ళు నాతో నడుస్తున్నారు. ఇంకా రాబోయే 5 రోజులు కూడా ఇంకా వైసీపీని ఖాళీ చేస్తా. ఈ నియోజకవర్గంలో అది గన్నవరంలో ప్రతి ప్రజలు అనుకునేది. గన్నవరంలో 2 ఉన్నాయండి. 2 సార్లు ఇండిపెండెంట్ గెలిపించారు. అదే రామ్మోహన్ రావు బలవంతం టికెట్ ట్రై చేస్తే ఒకరికే టికెట్ వస్తుంది ఎప్పుడైనా. రామ్మోహన్ గారికి టికెట్ నిరాకరిస్తే ఎన్టీ రామారావు గారు ఆయన కాంగ్రెస్ డిపాజిట్ని కోల్పోయేటట్టు చేసి కాంగ్రెస్ని చంపేశాడు. తెలుగుదేశం పార్టీ ఓట్లు బలవర్ధన్ రావుకే పడి. అలాగే బాలవర్ధన్ రావు ముద్రపోయిన వెంకటేశ్వర టైంలో ముద్రపోయిన వెంకటేశ్వర ఒక 5 సంవత్సరాలు ఓడిపోయినాక నియోజకవర్గంలో మంచినీళ్ళు ఇచ్చాడు, కొంచెం కష్టపడి తిరిగాడని ముద్రపోయిన వెంకటేశ్వర కూడా టికెట్ నిరాకరిస్తే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు 10 ఏళ్ల తర్వాత 2004లో. ఆ 2004లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు అప్పుడు ఆయన కాంగ్రెస్ డిపాజిట్ నే చంపేశాడు. కాంగ్రెస్ ని చంపేసి డిపాజిట్ పోగొట్టి శాసనసభ్యుడు అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి అన్యాయం జరిగితే అలేపుకి వెళ్తారు. తెలుగుదేశం ఉంటారు. వాళ్ళిద్దరికి 2004లో దశాబ్ద కాలం జరిగిన అన్యాయంతో పోలిస్తే నాకు 2024 ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత, ఇది ముద్రపోయిన ఇండిపెండెంట్ తర్వాత. ఈ టైంలో నాకు జరిగిన అన్యాయం కానీ, నేను కోల్పోయిన నేను పడిన ఇబ్బందులు కానీ, పడిన కేసులు కానీ, నేను ప్రజల పక్షాన కార్యకర్తల పక్షాన నిలబడింది. నేను కోటమైన ఎస్సీ సర్పంచ్ని దాడి చేస్తే నేను అర్ధరాత్రి స్టేషన్కి వెళ్తే కోవిడ్ వచ్చింది. కాళీ రమేష్ అని కాకులపాడు సర్పంచ్, ఆ రోజు సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ స్టేషన్కి వెళ్తే నేను వెళ్ళా. నేను ఏ రోజు నైట్ స్టేషన్కి వెళ్ళినా నేను వచ్చిన గంటలో 700 మంది కుర్రాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగే నూజివీడు కోర్టుకి హైదరాబాద్ నుంచి వచ్చిన కేసుల తాలూకా ఏ రోజైనా 600 మంది వచ్చారు. ఇప్పటికీ నేను లైమ్ లైట్లో ఉన్నానంటే నా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన యువత, ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, యువతే కారణం అని నేను బలంగా నమ్ముతున్నా. నాకు జరిగిన అన్యాయం మీరు అన్నట్టు నేను ఖర్చు పెట్టి 80-90 కోట్లు ఖర్చు పెట్టి ఈ గన్నవరంలో ఇంటింటికి తిరిగి నాకు ఏ పదవి లేకుండా నన్ను అత్యంత అవమానకరంగా గన్నవరం నుంచి బయటకు పంపించిన జగన్మోహన్ రెడ్డిదే తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తుంది. నేను ఓడిపోయిన రోజు గన్నవరంలో వైసీపీ శ్రేణులు చాలామంది ఇళ్లలో పొయ్యలు గెచ్చాలి, అంత బాధపడ్డారు నా ఓటమి నా రోజు. అలాంటి ప్రజలు నాకు నగుబాటుకు గురయ్యానని, నాకు అన్యాయం జరిగిందని, నాకు అవమానం జరిగిందని, ఈ అవమానాలు ఇక మొయ్యలేవన్నాను, వెళ్ళిపోతున్నా, మేము వస్తామన్నా అని మీటింగ్ పెడితే చాలామంది నాయకులు చెప్పారు. దాదాపు 30 గ్రామాల్లో నాయకులు వచ్చారు, 84 పంచాయతీలు. ఈ మధ్య 15 ఊళ్ళో వాళ్ళు వచ్చారు. ఈ నగుబాటుకు కారణం ఈ అవమానాలని ఇండిపెండెంట్గా వాళ్ళు ఏదో 20 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళకి మ్యాండేట్ ఇండిపెండెంట్గా 2 ఆకుల గుర్తు మీద రామ్మోహన్ గారిని, రైలు ఇంజిన్ గుర్తు మీద ముద్రపోయిన వెంకటేశ్వర గారిని ఎన్నుకున్న నా గన్నవరం నియోజక ప్రజలు అత్యంత మంచివాళ్ళు, చైతన్యవంతులు, విఘ్నులు. గుర్తుపెట్టుకుని ఇండిపెండెంట్ ఓటేయాలంటే ఎంత కష్టం మీరు ఆలోచన చేయండి. 10 రోజుల ముందు వచ్చే గుర్తు 2 ఆకుల్ని రైలు ఇంజిన్ గుర్తు పెట్టుకుని వాళ్ళ మనసులో ఒకసారి ఫిక్స్ అయ్యారంటే వార్ వన్ సైడే. వాళ్ళిద్దరినీ శాసనసభకి ఎన్నుకుని తెలుగుదేశం పార్టీ ఫైట్ ఇచ్చింది కానీ కాంగ్రెస్ని చంపేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ ఎన్నికల్లో నాకు ఓటేస్తాయని నేను బలంగా నమ్ముతున్నా. అలాగే నారా భువనేశ్వర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. సభ్య సమాజం తలదించుకోవాల్సిన మాటలు మాట్లాడటం. ఈ ప్రజలు ఇట్లాంటి మ్యాండేట్ ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారా? నేను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాల. నేను జగన్మోహన్ రెడ్డిని పొన్నెత్తి మాటల్లా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని పొన్నెత్తి మాటల్లా, నేను వైసీపీలు పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాటల్లా, లోకేష్ బాబు నల్లా, మేడం అనే అంత కుసంస్కరణ రాడాల గురించి మాట్లాడేంత వెధవని కాదు నేను. నాకు సభ్యత, సంస్కారం అడ్డం వస్తాయి. నేను గన్నవరం నియోజకవర్గ ప్రజలు విజ్ఞానకున్న ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపుతారన్న ధైర్యంతో తెలుగుదేశంలో జారకముందే నేను జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేశాను, నేను అసెంబ్లీకి వచ్చి కలుస్తాను. ఓకే, ఫైనల్గా చెప్పండి, వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ ఎలా ఉండబోతుంది అంటారు? ఒకసారి అయిపోయింది కదా, అది 2019లో ఒకసారి అయిపోయింది. అప్పుడు 13 సంవత్సరాలు అయితే పొరపాటు లేదు అన్నట్టుగా పార్టీలు మారి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఆ రోజున వైసీపీ 25% ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు టీవీ చూస్తామంటే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా. నా ఊరు కానప్పటికీ నన్ను పంపారు. ఆ రోజు నేను పాదయాత్ర చేసి మీ పార్టీని గెలిపించడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి గోని ప్రకాష్ గారు చెప్పారని మీరు అన్నట్టుగానే అంత ఖర్చు పెట్టి నేను తిరిగితే నాకు మీరు అన్యాయం చేస్తే
జగన్ అన్యాయం చేసినా జనం అన్యాయం చేయరని బలంగా నమ్ముతున్నా. ఆ రోజున 28% ఉన్న పార్టీని 300 ఓట్ల దగ్గర తీసుకొచ్చి పెట్టా. అంటే 0.01%కి దురదృష్టం పీక్స్ లాగా కారణాలు ఏమైనా, ఎలాంటి కారణాలైనా అది జరిగింది నిజం. ఆ 300 ఓట్లతో నా ప్రత్యర్థి గెలిచింది నిజం. అతను 13 సంవత్సరాలు సర్వీస్ చేశా, ఈ ప్రజలకి ఎముక లేకుండా సహాయం చేశాడని చెప్పి పార్టీ నాయకులు చెప్పేవాళ్ళు ఆ రోజు నాకు. అలాంటిది 13 నెలల్లో 300 ఓట్ల దగ్గర పెట్టా. వీక్ పార్టీలో పోటీ చేశా. 9 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కాంగ్రెస్ గెలిచిన సీట్ అది. తెలుగుదేశం సైకిల్ ఓడించింది 2 సార్లు, రెబల్ ఇండిపెండెంట్లే తప్ప హస్తం గుర్తు ఓడించలా, ఫ్యాన్ గుర్తు ఓడించలేకపోయింది. నన్ను మీరు గెలిపించలేకపోయారు అన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను పాదయాత్ర చేసిన. అంటే అసలు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఇది గన్నవరం తెలుగుదేశం కోట. ఈ కోట బేట్ల వారి ప్రసక్తే లేదు. ఈ కోట పటిష్టంగా ఉంది. దీనికి తోడు మీరు నాకు చేసిన అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశాడని దాదాపు సగం మంది వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, లోయర్ కార్యకర్తల్లో నా మీద అభిమానం ఉంది. నేను ఇక్కడ ఈ గన్నవరం వచ్చాడు, 80-90 కోట్లు డబ్బులు పోగొట్టుకున్నాడు, కష్టార్జితం ఖర్చు పెట్టాడు, ఇతనే కొండల తోల, మట్టి తోల, కేసులు పెట్టల, ఆఖరికి ఇతను ఆరోగ్యం గుండెకి కూడా స్టంట్ వేపిస్తున్నాడు, గుండెకి గాయమైన ఇంకా మనకు సర్వీస్ చేద్దామని తిరుగుతున్నాడని నాకు వైసీపీ శ్రేణిలో విపరీతమైన మద్దతు ఉంది. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి కన్నీళ్ళకు కారణమైన ఈ సీట్ని, భువనమ్మ వేదనకు కారణమైన ఈ సీట్ని, ఈ భావోద్వేగాలను మోస్తున్న ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని భువనమ్మకి గిఫ్ట్గా ఇచ్చి తీరతా. దాంట్లో 100 115 గన్నవరం ప్రజలు నా వెనకమాల ఉన్నారని నేను నమ్ముతున్నా. గన్నవరం ప్రజల మద్దతుతో, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల అండదండలతో, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల అండతో, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తల అండతో తెలుగుదేశం పార్టీ రగిలిపోతుంది. తెలుగుదేశం పార్టీకి నేనెప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వేధించలా. ఆళ్ళ పార్టీలో గెలిచి ఆళ్ళ పార్టీ ఆఫీస్ని తగలెట్టి, ఆళ్ళ నాయకుడిని తిట్టి, ఆళ్ళ అధినాయకుడి భార్యను తిట్టి, ఈ భాష నేను జారకముందు తెలుగుదేశం పార్టీ భావన ఇది. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిని. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం ప్రజల మద్దతుతో వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా ఇది నోట్ చేసుకుని, వైసీపీ శ్రేణులు కూడా బలంగా నాకు ఓటేస్తారు. ఇది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఈ రోజున నివురు కప్పిన నిప్పులో ఉన్న ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభకు ఎన్నుకునేది ఖాయం, నేను మంచి చేసేది ఖాయం, గన్నవరం నియోజకవర్గం నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేది కూడా ఖాయం.